హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజు మంచి వెయిట్ లాస్ సలాడ్తో అయితే మీ ముందుకి వచ్చాను. ఇలా 1 కప్ జొన్నలు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. 1 అవర్ ముందు శనగపప్పు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు కూడా వేసుకొని 1 అవర్ ముందు అయితే సోక్ చేసుకోవాలి. ఈ శనగపప్పు అండ్ జొన్నలు 2 కలిపి కుక్కర్లో వేసుకోవాలి. 1 కప్ జొన్నలకి 4 గ్లాసెస్ అంటే వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, వాటర్ గ్లాస్తోని 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్ జొన్నలకి 4 గ్లాసెస్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనం ఒక మంచి టిప్ చెప్తున్నానండి నేను మీకు. ఇది విజిల్ ఉంటుంది కదా, విజిల్కి వాచర్ అనేది, మా విజిల్కి అయితే వాచర్ అవుతుంది, ఆ వాచర్ అయితే పగిలిపోయింది. అయితే నాకు ఎక్కడ చూసినా దొరకలేదు. మా హస్బెండ్ అయితే ఏం చేశారంటే, వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, క్యాప్కి హోల్ చేసి ఇలా సెట్ చేశాడు. సో ఈ టిప్ అయితే బాగా యూజ్ అయిందండి. నేను 4 ఇయర్స్ నుండి ఇదే యూజ్ చేస్తున్నాను. ఆ క్యాప్ చేంజ్ చేయకుండా బాగా వర్క్ అయింది. మీకు కూడా బాగా యూజ్ అవుతుంది అనేసి టిప్ చెప్పాను. సో ఈ 4 విజిల్స్ ఇచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం నైట్ అంతా సోక్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. మనం డైరెక్ట్గా కుక్కర్లో వేసుకున్నట్లయితే జొన్నలు 10 to 12 విజిల్స్ ఇచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలండి, అప్పుడే సాఫ్ట్గా బాయిల్డ్ అవుతాయి. సో ఇప్పుడు మనం సలాడ్కి బాయిల్ చేసిన జొన్నలు అండ్ శనగపప్పు వేసుకొని అందులోనే కట్ చేసిన ఆనియన్స్, టమాటోస్ వేసుకోవాలి. తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసుకొని, తర్వాత మన దగ్గర ఏ చాట్ మసాలా ఉంటే ఆ చాట్ మసాలా వేసుకోవచ్చు. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, లేకుంటే గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా అయితే ఇక్కడ వేశాను. అదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మన దగ్గర సన్నటి సేవ్ ఉంటుంది కదా, ఆ సన్నటి సేవ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇది డీమార్ట్ నుండి తీసుకొచ్చానండి. ఈ డీమార్ట్ నుండి తీసుకొచ్చాను. ఈ సన్నటి సేవ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీ దగ్గర ఇంకా వేరే సేవ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సన్నటి సేవ్ వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసుకొని అందులోనే పైనుండి కొంచెం పెరుగు వేసుకొని డైరెక్ట్గా ఇంకా మనం తినేసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది వెయిట్ లాస్కి అయినా, నార్మల్గా తినే వాళ్ళకైనా, డయాబెటీస్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.